హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి వీడియో చూసేలంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు ఏంటంటే మా పాపకి అన్నప్రాసన అయితే పెట్టుకున్నాం అనమాట. 5 వెళ్ళిపోయి 6 నెలల 6 రోజుల కింద అన్నప్రాసన అయితే చేస్తున్నాము. షాపింగ్ చేసాము. షాపింగ్ వీడియోస్ తీద్దామంటే ఒకసారి పండగ ఫెస్టివల్స్ అప్పుడు వీడియో పెట్టాను కదా, మళ్ళీ ఎందుకని చెప్పేసి ఇప్పుడు మేము ఏమేమి తెచ్చుకున్నామని చెప్పేసి నేను వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. మీరు ఎవరైనా మన ఛానల్ మొదటిగా చూసినట్లయితే మన ఛానల్ ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. నేనేమేమి షాపింగ్ చేశానో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. వీడియో తీసే వాళ్ళు లేక నేనే తీసుకుంటున్నా అబ్బా. ఇంకా స్టాండ్ అయితే కొనలేదు, ప్రతి వీడియోలో అయితే చెప్తున్నాను. ఇక ముందుగా వచ్చేసి మా శారీస్ అయితే చూపిస్తాను. నేను అందరూ చూపిస్తున్నారు కదా నారాయణ పట్టు శారీ అని చెప్పేసి ఇవి తీసుకున్నాము. 3 మాడపడుచుకి, మా తోటి కోడలకి, నాకు సేమ్ ఒకలాంటివి అయితే తీసుకున్నాము. ఇది ఓపెన్ చేసామన్నమాట శారీ ఎట్లా వచ్చింది అని చెప్పేసి. ఇంతవరకు ఇంకా కొనే ఉంటారు మ్యాక్సిమం అందరే, మేమే లేట్ ఇప్పుడు. అందుకే మోడల్ బాగుందని చెప్పేసి దీన్ని తీసుకున్నాము. ఈ ముగ్గురికి 3 శారీస్ అయితే తీసుకున్నాము. తర్వాత అమ్మకు కూడా పెట్టాము, అమ్మకు కూడా తీసుకున్నాము శారీ. అమ్మది వచ్చేసి ఇట్లా పెద్ద బార్డర్ వచ్చేసి ఇలా. అమ్మకైతే చీర తీసుకున్నాము. మాకెళ్ళి ఎలా ఉంటుందంటే, మనం పుట్టింటి నుంచి నిద్ర చేయడానికి వస్తాం కదా, అప్పుడే తల్లిగారికి చీర అయితే పెట్టాలి. అప్పుడు మేము పెట్టలేదు, మాకు అంత తెలియక. ఇంక ఇప్పుడైతే తీసుకున్నాను. మ్యాచింగ్ పెట్టికోట్ కూడా తీసుకున్నాను ఒకేసారి. ఇవి మావి పెద్దవాళ్ళవి వచ్చేసి. మావయ్యకి తీసుకున్నాను బట్టలు, అవి మిషన్ మీద వేసినాము. ఇంకా అత్తమ్మ లేరు, మావయ్యకి ఒక్కరికే తీసుకున్నాము. ఇంకా తర్వాత వచ్చేసి పాప డ్రెస్సెస్. ఇక్కడ నెక్ దగ్గర ఇట్లా వచ్చింది, బాగుంది. తను మరి ఎలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందో లేదో చూడాలి. ఇది ఒకటి తీసుకున్నాము, చాలా బాగుంది, మెత్తగా ఉంటుంది. నేను ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే పాప ఫంక్షన్ రోజు ఏడవకుండా ఉంటుందని చెప్పేసి నేను మెత్తగా అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ తీసుకున్నా కూడా తను అన్ఈజీగా ఫీల్ అయితే మళ్ళీ తీసేస్తే మనకి మూడ్ ఆఫ్ అవుతుంది. అందుకని చెప్పేసి తీసుకున్నాను. పాపకు వచ్చేసి నేను 3 డ్రెస్సులు తీసుకున్నాను. ఇంకొకటేమో ఇది కూడా ఫ్రాకే, కోట్ వచ్చింది. కాకపోతే దీనికి ఇక్కడ చిన్న పిన్ లాంటిది ఇచ్చారు, తీయొచ్చు, దానికి కుచ్చుకుంటుంది అని కూడా లేకుండా తీయొచ్చు. ఇది ఒక ఫ్రాకు, దానిపైన ఇది కోట్ వచ్చింది. ఇట్లా ఇలా చూపించాలి నేను, సారీ రివర్స్ పెట్టిన. ఇదిగోండి ఇలా కోట్ వచ్చింది, బాగుంది. నేనంటే బాగుంది అని ఎందుకు అంటున్నానంటే, బాగుంది కాబట్టి తీసుకున్నాం అనుకుంటారేమో, కానీ నేను లోపల క్లాత్ చూస్తున్నాను, లైనింగ్ మంచిగా ఉందా లేదా, పిల్ల కంఫర్ట్గా ఫీల్ అవుతుందా లేదా అని అది ఆలోచించి నేను డ్రెస్సెస్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇది ఒక చిన్న ఫ్రాకు, ఇది గ్రీన్ మామ్ అండ్ డాటర్ లాగా డ్రెస్ చూద్దామంటే నారాయణ పట్టులోనే లంగా జాకెట్ తీసుకుందామంటే తనకి పెద్దగా ఉన్నాయని చెప్పేసి అది తీసుకోలేదు. ఒక ఫోటో కన్నా మామ్ అండ్ డాటర్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఈ గ్రీన్ తీసుకున్నాను, ఎందుకంటే ఈ 2 గ్రీన్ బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇంకా మీకు డ్రెస్సులు ఎలా ఉన్నాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మేము అన్నప్రాసన ఎలా చేసుకుంటాం అనేది కూడా వీడియో అయితే బ్లాగ్ షూట్ చేస్తాను అనమాట. మా పల్లెటూరులో మేము ఎలా చేసుకుంటాము, ఇప్పుడు కల్చర్స్ మారిపోయినాయి. ఇప్పుడు మేము చేసుకునే జనరేషన్లో అన్నప్రాసన ఎలా చేసుకుంటామో కూడా నేను తప్పకుండా అయితే వీడియో చేస్తాను. మీరైతే మన వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి అబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను మా వ్లాగ్స్. ఇదన్నమాట పాపకి తీసుకుంది.
ఇంకా తర్వాత అమ్మ వెండి గిన్నె, వెండి గ్లాసు, వెండి స్పూన్ అవి కూడా తీసుకొచ్చింది. అవి కూడా ఇక్కడే ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇంకా మిషన్ దగ్గరికి వెళ్ళాలి, బ్లౌజెస్ వేయాలి. అంటే అక్క కుట్టిద్ది, అక్క దగ్గరికి వెళ్ళి వేస్తా, మొత్తాన్ని కుడుతుంది. సింపుల్గా దానికి వచ్చిన దాంతోనే సింపుల్గా కుట్టించుకోవాలి. ఎందుకంటే ఫంక్షన్ వచ్చేసి ఎన్నో రోజులు లేదు, మంగళవారం అనమాట. 30వ తారీఖు వచ్చింది, 6 నెలలు 6 రోజులు అని చెప్పేసి అలా చేస్తున్నాము. ఇంకా తర్వాత వచ్చేసి పాపకి వెండి గిన్నె, వెండి గ్లాసు, వెండి స్పూను. ఇవి వచ్చేసి 10 తులాలన్నర ఉన్నాయి. నాకేం తెలుసా అంటే నేనే తీసుకొని వచ్చిన, అమ్మ అయితే డబ్బులు ఇచ్చింది. ఇంకా నేనే వెళ్ళి, అమ్మ నా దగ్గరే ఉంటుంది కదా, నేను చెప్పిన కదా అమ్మ ఒక్కతే, నేను ఒక్కదాన్ని ఆడపిల్లను కాబట్టి, నాన్నగారు లేరు, అమ్మ నా దగ్గరే ఉంటుంది. ఇంకా ఈ గిన్నె వెండి గిన్నె, ఇది వచ్చేసి 5 బాగుంది, వెయిట్ ఉంది ఇది. తర్వాత స్పూను, తర్వాత గ్లాసు, వెండి గ్లాసు. ఇంకా ఈ 3 వస్తువులు అన్నమాట. ఇవి వెయిట్ వచ్చేసి 10 తులాలన్నర అయితే ఇవి ఉన్నాయి. ఇదనమాట మేము చేసిన షాపింగ్. ఇంతవరకు అయితే చేసింది ఇది, ఇంకా చేసే ఏమీ లేవు, ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా పాపకు సంబంధించినవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా నేను బ్యాంగిల్స్ ఒకటి తెచ్చుకోవాలి, ఇంకా అంతే, నాకైతే ఏం లేవు. ఇదనమాట మా షాపింగ్ వీడియో. ఇంకా స్టేజ్కి సంబంధించిన సామాన్లు అవన్నీ వచ్చాయి, అవి కూడా వీడియో అయితే తీసి పెడతాను నేను. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ ఒకసారి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డైలీ వ్లాగ్స్ కూడా తీయడానికి నేను ట్రై చేస్తాను. ప్లీజ్ అబ్బా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.